జీవన పోరాటంలో తిరగడం తప్ప ఏ విధంగా మరణం సంభవిస్తుంది ఏం కదని. అయితే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పాలసీ కంపల్సరీగా ఉండాల్సిన పరిస్థితి ఈనాడు చేసుకునాల్సిందే. ఒకటి ప్రమాద బీమా, ఒకటి జీవిత బీమా. ప్రమాద బీమా అనేది ఇన్స్టెంట్ కాపీ అయితే జీవిత బీమా అనేది జీవితానికి సంబంధించింది. ఎవరి సేవింగ్ ఉద్దేశం ప్రకారంగా సంవత్సరానికి 10,000 కడతారా, 20,000 కడతారా, 30,000 కడతారా ఆయా కుటుంబాలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. కానీ కంపల్సరీగా ఒక పాలసీ మాత్రం ఉండాల్సిన అవసరం అయితే ఉందమ్మా. లేని పరిస్థితిలో ఉంటే ఎన్నో మన గల్లీలో జరిగిన సంఘటనలు ఒక 4-5 చూసుకోండి. ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. మనం పోయిన వాళ్ళు అబ్బా మంచిగా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ సానుభూతితో అయ్యే పని కాదమ్మా. అది వాళ్ళ కుటుంబం నడవాలి అంటే ఆర్థిక స్తోమత కావాలనుకున్నప్పుడు కనీసం సమాజంలో ఉన్న వ్యక్తులు యాక్సిడెంటల్ పాలసీ చేయించినా కానీ ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కట్టేది రోజు ₹1 ఉంటుందమ్మా. అనుకోకుండా జరిగితే 4 లక్షలు వస్తుంది. జీవిత బీమా అది వాళ్ళ ఇష్టానుసారంగా కట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. కానీ నేను చెప్పేది ఖచ్చితంగా ఒక పాలసీ మట్టుకు ప్రతి కుటుంబానికి అది ఈ యొక్క జీవన పోరాటం చేసే వ్యక్తి కంపల్సరీ చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ సందర్భంగా మిమ్మల్ని కలవటం కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే కానీ దీన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మీ అందరితో కూడా మాట్లాడుతున్నాం. సార్ చెప్పినట్లుగా ఒకప్పుడు మనకు ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇన్ని ప్రమాదాలు ఉండేవి కాదు. ఇవాళ భార్య భర్త చిన్న కుటుంబాలు. ఇవాళ మనం న్యూస్ పేపర్ చూస్తే ప్రమాదం లేకుండా ఒక్కరోజు కూడా మనకు కనిపించిన పరిస్థితి. మీ బంధువుల్లో చూడండి, ఎవరన్నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమాని చనిపోతే అక్కడ ఉన్న అమ్మాయికి 2 రకాల సపోర్ట్లు కావాలి. ఓదార్పు కావాలి, డబ్బులు కావాలి. అందరూ వస్తారు, సార్ చెప్పినట్లుగా ఓదారుస్తారు, వెళ్ళిపోతారు. డబ్బులు ఎవరు ఇస్తారు? కాబట్టి ప్రపంచం మొత్తం మీద కూడా అలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఒక సపోర్ట్ ఇచ్చేది ఒక ఇన్సూరెన్స్ మాత్రమే. నేను బ్యాంకులో డిపాజిట్ చేశా, నేను చనిపోయా, మా ఆవిడకి వడ్డీ ప్లస్ ప్రిన్సిపలే వస్తుంది. ఇదే లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక చిన్న అమౌంట్ కట్టినా ఒక పెద్ద ప్రీమియం అనేది మనకు వస్తూ ఉంటుంది. ప్రమాదం జరిగిద్దని కాదు, బట్ మన బాధ్యత ఏంటి? కుటుంబానికి. ఇప్పుడు మనం అందరం కష్టపడే దేనికోసం? కుటుంబం కోసం. మరి మనమే లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఎవరైనా నన్ను అడిగారనుకో, మీరు లేకపోతే ఎట్లా అని, అమ్మో నేను లేకపోతే ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా అంట. మరి నాకేమైనా గ్యారంటీ ఉందా? ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మేము కూడా చాలామందిని అడుగుతాం పాలసీ చేయండి అంటే చాలామంది అంటారు జరిగాక చూద్దాంలేండి అంటారు. జరిగాక దండేసుకొని ఆయన హ్యాపీగా వెళ్ళిపోతాడు. ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకే కదా. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ అందరికీ ఇప్పుడు అవసరం. అందుకే ప్రభుత్వాలు కూడా ఇవాళ రేపు 2047 సంవత్సరానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుద్దట. కాబట్టి ఈ 100 సంవత్సరాల్లో భారతదేశంలో అందరికీ ఇన్సూరెన్స్ అందించాలి అని చెప్తుంది ప్రభుత్వం కూడా. కాబట్టి మేము కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ఇందా సార్ చెప్పినట్టుగా మీ స్తోమత ఇంతే వేయండి అంత వేయండి అని ఏం లేదు. మీ యొక్క స్తోమతను బట్టి ఒక పాలసీ శ్రీరామ్లో కూడా ఏమని మేము చెప్పట్లా, మీకు నచ్చిన కంపెనీలు వేసుకోండి. శ్రీరామ్లోనే వేయండి అని రూలింగ్ కూడా ఏం లేదు. ఇక్కడ వచ్చిన హార్ట్ సర్జన్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఒకటి ఇన్సూరెన్స్ కట్టాలా, ఏ కంపెనీ కట్టుకున్నారు సార్ కూడా చెప్పారు, అది మీరు కూడా కట్టుకోవాలి. దానికి ఓన్లీ ఇది అది అనకచ్చు రాసి ఉంటారు. ఓదలు ఇంత రాసి ఓదకే నడిపిస్తుందా? అచానక్ అట్లా జరగడంతో ఇలా ఫ్యామిలీ రోడ్డు వాళ్ళు అలా పిల్లల చదువులు అవుతున్నాయి. అయితే అట్లనే ఈ అమ్మాయి పరిస్థితి కూడా రోడ్డు పడదు. ఆమె కట్టు ఒక 5 లక్షలు ఉన్నాయి. రేపట్నాడు మంచి ఇచ్చాడు, లేదా పిల్లల పెళ్లిళ్ళకైనా పనిచేస్తుంది. అట్లా దేనికో దానికి మనం ఇంత దాసపెట్టిన దానికి ఇక్కడ అట్లా జరిగితే ఇట్లు ఉన్నాయి. ప్రచారం చేయాలి. మనం ఏదో దానికో దీనికో ప్రచారం చేస్తాం, దానికంటే ముందు ఇది చేయాలి. అది కూడా సామాన్య జనంలోకి తీసుకపోవాలి. పూల దగ్గరికి అతి గరీబుల ఇళ్ళకే పోలేదు, ఇది వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇంకోటికి ఇళ్ళ వాడికి అడతాడు, పైసలు ఎక్కువ అయిపోయినాయి కట్టగా టక్కనే వాళ్ళు అయితే ఇంట్లో కోట్లకు వస్తుంది. 6,30,000 ఇప్పుడే ఇస్తుంది. తర్వాత ఆయన 10 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత 11,000 ఏడాదికి 42,000 అట్లా 5 ఏళ్ళు ఇచ్చినాక లాస్ట్లో 15వ ఏట పూర్తి కాగానే 10 లక్షల రూపాయలు వస్తుంది. ఆ లెక్కన మొత్తం 17 లక్షల రూపాయలకి దాంట్లో ఇంట్లో కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఒకటేసారి మాకు సింగిల్ టైం పేమెంటే కావాలి, సింగిల్ టైం అమౌంట్ కావాలని చెప్పి
అదే అదే ఇంట్లో వాళ్ళు వేరే ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా చేసిండ్రు. అప్పటికి మనం పేరు చెప్పొచ్చు కానీ వాళ్ళకి తక్కువ అమౌంట్ వచ్చింది. శ్రీరామ్లో అట్లా బిజినెస్ అనేది కొద్దిగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఆ కంపెనీ భయపడే అవసరం లేదు. మనము కంపెనీ ద్వారా పెద్ద అమౌంట్ వచ్చే కంపెనీ అంటే ఎక్కువ మనకు రిటర్న్స్ వచ్చే కంపెనీ ఉంటే కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీరామ్లో ఉన్నది. శ్రీరామ్ యజమాని ఒక ఆయన గొప్ప వ్యక్తి. వారు సంస్థ మొత్తం మేనేజ్ చేసి మొత్తం సంస్థ అంతా అనుకోకుండా బండి మీద వెళ్ళిపోయి 3 months తర్వాత మరణం చెందడం జరిగింది. అతను కట్టినాక 4 monthsకే 4 నెలల తర్వాతనే అతను కస్టమర్ రిస్క్ అయిపోయాడు. ఆ ఫ్యామిలీకి భద్రతగా మన కంపెనీ నుంచి ఒకటే కిస్తీ కట్టి 4 నెలలు చనిపోతే 8.5 లక్షల రూపాయలు మన కంపెనీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ నాగేశ్వర్ అనే వ్యక్తి మా దగ్గర ఒక 60,000 రూపాయల ప్రీమియం కట్టి ఒక 4 నెలల కాలంలోనే ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వారికి దాదాపు 8 లక్షల రూపాయల క్లెయిమ్ ఈరోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రానున్న కాలంలో ప్రమాదాల సంఖ్య బాగా పెరుగుతుంది, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంది. కాబట్టి కుటుంబానికి జీవిత భద్రత బీమా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి వాళ్ళు తమ కుటుంబానికి భద్రత కోసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని, అది శ్రీరామ్లోనే చేయండి అని కూడా మేము ఏం చెప్పట్లా. మీకు నచ్చిన కంపెనీలో ఏ కంపెనీలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం కూడా 2047 సంవత్సరానికి భారతదేశంలో అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి అనే లక్ష్యంతో త్రూ IRD ద్వారా పనిచేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, గ్రామాల్లో ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పబ్లిక్కి దీని మీద వివరించడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు బోధన్ పట్టణంలో నాగేశ్వర్ అనే కస్టమర్ ఒక 6 నెలల కింద పాలసీ తీసుకోవడం జరిగింది. అనుకోకుండా ఒక యాక్సిడెంటల్లో ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆయన భార్య అయినటువంటి లక్ష్మికి ఈరోజు మనం 8,30,000 క్లెయిమ్ చెక్కును అందించడం జరిగింది. సో మన పర్పస్ మెయిన్ ఏంటంటే శ్రీరామ్ గ్రూప్ యొక్క కల్చర్ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న అట్లాగే సెమీ అర్బన్ పట్టణంలో నివసిస్తున్న పీపుల్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మనం ఈరోజు సేవలు అందిస్తూ ఉన్నాం. బోధన్లో గత 4 సంవత్సరాల కింద మనం బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈరోజు బోధన్ టౌన్లో చూసుకుంటే కీలకంగా 1-2 ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. దాంట్లో మేము కూడా ఉన్నామని చెప్పడానికి గర్విస్తున్నాము. ఈరోజు మేము బ్రాంచ్ ఓపెన్ చేసిన పర్పస్ కూడా నెరవేరుతామని మన కళ్ళ ముందు చాలా మందికి ఇన్సూరెన్స్ కవరేజ్ మనం కలిపేయడంతో పాటు మనం చూస్తూ ఉన్నాం. కళ్ళ ముందు చాలా క్లెయిమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇది ఒక ఉదాంతం. ఒక 8,30,000 ఒక చిన్న మధ్యతరగతి పేద మధ్యతరగతి కుటుంబానికి మనం అందించడం జరిగింది. ఇలాగా చాలా పీపుల్కి మనం ఇన్సూరెన్స్ అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంకా ఎవరైతే మనకి ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఇంకా ఖాళీగా ఉన్నారో, ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండా ఇంకా రూరల్ ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఒక కంకణ బద్దులే ఈరోజు మా సేల్స్ ఆఫీసర్ మిత్రులు కానీ, డివో మిత్రులు కానీ, ఎంప్లాయీస్ కూడా అంతా కూడా రోజంతా కూడా కష్టపడుతూ ఉన్నాము. ప్రజల నుంచి కూడా స్పందన బాగొస్తుంది. ఇంకా ఇది మనకు ఈ రకంగా మూవ్ అవుతే మాత్రం చాలా మంది పీపుల్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తాము. ఇంకెక్కువ సేవలు అందించడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము. సో ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన పెంచుతామని